హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఎల్పిజి మరియు ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే పేర్కొనింది. ఇప్పటికే 75% మంది అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలియజేసిందనమాట. సో మిగిలిన వారు స్మార్ట్ ఫోన్ ద్వారా ఫ్రీగా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి అదేవిధంగా కేవైసీ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పిందనమాట. అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పిందండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్తోందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి పంపిణీ చేస్తుంది. అయితే ముందుగా మనము గ్యాస్ డబ్బులు అనేవి చెల్లించిన తర్వాత దానికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్లు అయితే ఏవైతే ఉంటాయో వాటిని మన యొక్క లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 విడతల సాయం అయితే అందించడం జరిగిందనమాట. తాజాగా 4వ విడత పేమెంట్ అనేది మనకు మార్చి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో 4వ విడతకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే దీపం పథకానికి సంబంధించి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో సబ్సిడీ ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా ఫ్రీ గ్యాస్ ఇచ్చేస్తారా అనే దాని మీద మీకు ఒక సమాచారం అయితే చెప్తాను. అలానే మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ యొక్క గ్యాస్ ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తానండి. మొబైల్లో చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా అందిస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసినట్లయితే వారందరికీ కూడా ఈ సమాచారం రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క ఎన్ని సబ్సిడీల అమౌంట్ అనేది విడుదల కావడం జరిగింది అనేటివి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మేమైతే 3వ గ్యాస్ సిలిండర్ని అయితే బుక్ చేసాము. ఎప్పుడు బుక్ చేసామో చూడండి మీరు. దాదాపు 4 నెలలు అయితే గడిచిపోయి ఉందన్నమాట ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి. అయితే పేమెంట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదండి. 3వ విడత పేమెంట్ ఆల్మోస్ట్ చాలా మందికి పడలేదన్నమాట. 2వ విడత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు 888 రూపాయలు అయితే క్రెడిట్ అయింది. అదేవిధంగా ఫస్ట్ విడత పేమెంట్ కూడా 838 రూపాయలు అయితే క్రెడిట్ కావడం జరిగింది. ఫస్ట్, సెకండ్ పేమెంట్లు అయితే కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. ఇక్కడ 3వ విడత పేమెంట్ అనేది అస్సలే పడలేదన్నమాట, ఆగిపోయింది టోటల్గా. అయితే ఈ దీపం పథకం కింద ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఖాతాలకు చేరాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ కరెక్ట్గా పెట్టుకోండి, ఆధార్ సీడింగ్ అనేది చేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ చాలామందికి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న అమౌంట్ అనేది పడడం లేదు. ఎందుకు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఉజ్వల యోజన కింద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఆ యొక్క వివరాలన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈకేవైసీ అనేది చేసుకోలేదని చెప్తుంది అనమాట. వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయన్నమాట. నేను వివరంగా అయితే తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా దీపం పథకానికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా జరిగిందనమాట ఏపీలో. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం జరిగిందంటే పర్టికులర్గా ఒక 2 జిల్లాల్లో అయితే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి స్లిప్స్ అయితే ఇచ్చారు. అంటే గ్యాస్ అనేది మీరు తీసేసుకొని దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సబ్సిడీ అమౌంట్ అది బ్యాంకు ఖాతాల్లోకి పడకుండా డైరెక్ట్గా మీకు ఫ్రీగానే సిలిండర్ అనేది ఇవ్వడం. యాక్చువల్గా మనం అమౌంట్ అనేది కడితే మనకు సబ్సిడీ డబ్బులు అనేటివి పడతాయి. అలా కాకుండా డైరెక్ట్గా ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చేసే విధంగా కూపన్స్ అనేటివి ఇచ్చారనమాట. పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో నాకైతే గుర్తులేదు అవి ఏ జిల్లాలు అనేది. నేనైతే వీడియో కూడా చేస్తున్నాను, మన ఛానల్ అయితే ఉంది. అయితే అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో కూపన్స్ ద్వారా ఫ్రీగా సిలిండర్ ఇవ్వడం అనేది అది సక్సెస్ అయిందా లేదా అనేది రిజల్ట్ అనేది రాలేదు. ఒకవేళ అది సక్సెస్ అయినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూపన్స్ అనేటివి రాబోయే రోజుల్లో చూస్తారనమాట ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. ఇది బెటర్ ఆప్షన్ కదా నన్ను అడిగితే. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనము గ్యాస్ సబ్సిడీ కోసము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు సిలిండర్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టి త్వరలోనే మనకు అప్డేట్స్ అనేవి అందించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేవి రాబోయే రోజుల్లో కూపన్స్ ద్వారా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇది ప్రస్తుతము మన యొక్క ఆంధ్రప్రదేశ్లో దీపం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్. 4వ విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే కొనసాగుతాయి. ఈ 4 నెలల్లో ఏదో ఒక నెల మీకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ రావడమో లేకపోతే కూపన్స్ ద్వారా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది రావడమో జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఎల్పిజి మరియు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సెల్ఫ్ బేస్డ్ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఈకేవైసీ చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి యాప్స్ అనేటివి ఇక్కడ ఇచ్చింది చూడండి.
ఇండియన్ గ్యాస్కి సంబంధించి, భారత్ గ్యాస్కి సంబంధించి, హెచ్పి గ్యాస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్స్ కూడా ఇచ్చారనమాట. ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులో మీ వివరాలు నమోదు చేసుకొని లాగిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యి తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈకేవైసీ అనేది త్రూ బయోమెట్రిక్ ద్వారా అయినా చేయాలి, లేకపోతే ఫేస్ అథెంటికేషన్ అయినా చేయాలి. సో ఫేస్ అథెంటికేషన్ కోసము ఫేస్ రీడ్ యాప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ ఫేస్ రీడ్ యాప్, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకొని రెండింటితో మీరు ఈకేవైసీ చేసుకోవడము, అదేవిధంగా ఈ యొక్క భారత్ గ్యాస్ కానివ్వండి, ఇండియన్ గ్యాస్ కానివ్వండి, హెచ్పి గ్యాస్ కానివ్వండి, సో వీటికి సంబంధించి అథెంటికేషన్లు, ఆధార్ బయోమెట్రిక్స్ అవన్నీ కూడా ఇచ్చేవచ్చు అనమాట సింపుల్గా. సో మీకు అర్థం కాకపోతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సెల్ఫ్ హెల్ప్ ఇంగ్లీష్ వీడియో, సెల్ఫ్ హెల్ప్ హిందీ వీడియో అని ఉంది కదా. హిందీ వచ్చిన వాళ్ళు దీని మీద క్లిక్ చేయండి. సో ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తుంది అనమాట. సో నేను కూడా చూశాను, ఇంగ్లీష్లో కూడా నేనైతే చూడడం జరిగింది. సో చూశాను, చాలా బాగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పారనమాట. సో నేను సపరేట్గా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఏ విధంగా ఈ యొక్క సెల్ఫ్ ఈకేవైసీ అనేది చేసుకోవాలి అనేది. సో ఆధార్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి. సో యాక్చువల్గా ఇవి గతంలోనే ఉన్నాయి, చాలామందికి కూడా తెలియకపోవడం వల్ల ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోలేకపోయారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అయితే డైరెక్ట్గా వెళ్ళి చేయించుకున్నారు చాలామంది కూడా. అన్నీ చేయించుకున్నా కానీ సవ్యంగా డబ్బులు అనేవి పడడం లేదని చెప్పి వార్తలు కూడా నేనైతే వినడం జరిగిందనమాట మన ఛానల్ ద్వారా. సో మీరందరూ కూడా ఒకటే చేయండి, అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. సో ఈ యొక్క డబ్బులు అనేవి పడితే అదృష్టంగా భావించండి, పడకపోతే దురదృష్టంగా భావించడమే తప్ప ఇంకేమీ లేదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా డీబీటీ విధానంలో ట్రాన్స్ఫర్ అవుతాయి మన ఖాతాలకి. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 3వ విడత సాయం అయితే మాకైతే రాలేదు, 2 విడతల సాయం అయితే వచ్చిందనమాట. సో అవి కూడా చూపించాను కదా మీకు. ఎందుకు రాలేదని నేను దేన్ని కూడా ప్రశ్నించలేను. సో కాబట్టి వస్తే ఓకే, రాకపోతే ఓకే అని కూడా అనుకున్నాను అనమాట. ఇలా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా. సో ఎట్లా ఉన్నాయంటే రావచ్చు, రాకపోవచ్చు, ఇలా ఉంది. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కానీ నాకైతే ఇలా అనిపించింది. మీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను ఖచ్చితంగా మీరు ఈకేవైసీ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా చెప్పండి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పర్టికులర్గా దాని మీదే వీడియో చేస్తాను. ఇలా ఏమీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.